నీ ప్రియ కుమారుని రక్తము ద్వారా నీ కృపా సింహాసనమునకు ఒక నూతన సజీవ మార్గమును మా కొరకు ప్రతిష్ఠించున్నావు కదా. ఈ దినమున మీరు ప్రతిష్ఠించిన ఆ దైవ రాజ్యము కొరకై మిమ్మల్ని అంగీకరించి క్రీస్తు ప్రభుల వారి ద్వారా నీ సన్నిధి చేరుటకు మమ్మల్ని అందరినీ హెచ్చరించినందుకై స్తోత్రాలు. ఈ శుభ గడియలో మీరు మాకిచ్చిన ఈ అర్పణను అర్పించి ఉండగా దయతో గైకొనండి. ఇచ్చిన ప్రతి హస్తమును నూరంతలుగా ఫలింప చేయండి. వారి ఆలోచనలు, తలంపులు, వారి యొక్క కార్యములను శుభప్రదము చేయమని అడుగుతూ ఉన్నాము. మా దేవా, ఇదిగో మీరు మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన భాగ్యములో మా సంఘ సభ్యులుగాను రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులుగా జగన్మోహన్ రెడ్డి గారిని, తల్లి విజయమ్మ గారిని, భారతమ్మ గారిని, పెద్ద భారతమ్మ గారిని, అదేవిధంగా ఆయనను అనుకరిస్తున్నటువంటి ప్రజానాయకులుగా అవినాష్ రెడ్డి గారు, వచ్చినటువంటి ఎమ్మెల్యేలందరూ, పట్టణ ప్రముఖులను పేరు పేరున దీవించండి, బలపరచండి. సంఘమంతటిని ఆశీర్వదించండి. ప్రముఖులుగాను అభిమానులుగాను నీ మీద భయభక్తులు కలిగిన వారుగాను ఎందరైతే నిన్ను మనస్ఫూర్తిగా ఆరాధించారో ఆరాధికులందరినీ నీ కృపలో భద్రపరచండి, బలపరచండి. ఈ క్రిస్మస్ మొదలుకొని రాబో క్రిస్మస్ వరకు మీ కృప, మీ క్షేమములు, మీ ధన్యత మీరు అనుగ్రహించిన ఈ నామములోని పావనమైనటువంటి మీ నామములోని పవిత్రతతో పాటు దీవెనలన్నీ కూడా ఇక్కడ చేరిన మా అందరికీ అనుగ్రహించమని ప్రాధేయపడుచు మరొకసారి మా ప్రభు జరగబోయే కార్యములు కూడా మీరే ముందుండి నడిపింపచేసి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్టు భూమి నెరవేరును గాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయి. మాడేలా అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక ఆదిశ నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యం, శక్తియు, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసమైన సన్నిధి సదాకాలం ఇక్కడ చేరిన మనందరికీ, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ వారి కుటుంబం చేరవచ్చిన ఎమ్మెల్యే వారందరికీ, ప్రముఖులకు, పెద్దలకు సదాకాలం ఈ క్రిస్మస్ శుభములు కలుగును గాక, ఆమేన్. దయచేసి గమనించండి, ఎవరు కూడాను ఎక్కడి వారు అక్కడ కదలకుండా ఉండాలని మనవి చేస్తున్నారు. దేవుని మీద గౌరవము, మన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమాత్రం మీకు అభిమానం ఉంటే ఎక్కడి వారు అక్కడ నిలుచుండాలి, ఎక్కడి వారు అక్కడ కూర్చోవాలి. వారి ద్వారా ఒక కార్యం జరగబోతుంది. ఇక్కడ దయచేసి ఎవరు కూడా లేచి అల్లరి చేయవద్దు, ముందుకు రావడానికి ప్రయత్నం చేయవద్దు. అయ్యగారే మీ దగ్గరికి వస్తారు, జగన్మోహన్ రెడ్డి గారే మీ దగ్గరికి వస్తారు. ఈరోజు ఉంటారు, రేపు కూడా ఇక్కడే ఉంటారు. ఏదైనా అయ్యగారిని కలవాలనుకుంటే దయచేసి కలవండి. దయచేసి ముందుకు రావద్దని చెప్తాను. నేను మాట చెప్తున్నాను, మీరు ఎందుకు ముందుకు వస్తున్నారు?